రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. డాక్టర్ గారిని వదిలిపెట్టి రిలీజ్ రెడీ చేయాలి. రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీస్ ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. కాదు మధ్యలో డాక్టర్ గారిని వదిలిపెట్టి రిలీజ్ రెడీ రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. కాదు మధ్యలో డాక్టర్ గారిని వదిలిపెట్టి రిలీజ్ రెడీ చేయాలి. అయింది రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. డాక్టర్ గారిని వదిలిపెట్టి రిలీజ్ రెడీ చేయాలి. అయింది కాదు మధ్యలో రఘురామ్ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. రిలీజ్ రెడీ విఐపి విజిట్ చేయాలి.
వాడికి మన ఎవరిదా బ్యాగ్ అయింది. కాదు కాదు మధ్యలో రఘురాం కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ పాల్ ను పోలీసులు ఒంగోలు పిఎస్ కు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ తో అందిస్తారు. సురేష్ చెప్పండి. మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ అట్లాగే ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురాం కృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ కేసులో అయితే ఎవరైతే మాజీ సిఐడి ఎస్పీ ఎవరైతే ఉన్నారో అదనపు ఎస్పీ విజయ్ పాల్ అయితే పోలీసులు అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన మొట్టమొదటిసారిగా ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు వచ్చిన ఎవరైతే వచ్చారో విజయ్ పాల్ ని మొదటగా అయితే ఎస్పీ దామోదర్ గారు అప్పుడు అనేక ప్రశ్నలు దాదాపు సుమారు 50 ప్రశ్నలు ఆయన మీద సంధించిన పరిస్థితి ఉంది. అయితే వాటన్నింటికి విజయ్ పాల్ మాత్రం తనకు గుర్తులేదు, ఈ కేసుతో సంబంధం లేదు, నాకు విషయాలు ఏమి తెలియదని మాత్రమే సమాధానం ఇచ్చారు. ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ ఆయన చెప్తుంది అయితే మొదటి నుంచి ఒకటే, నాకు ఏం సంబంధం లేదు ఈ కేసుతో, నాకేం గుర్తులేదని చెప్పారు. దీంతో మరోమారు విచారణకు రావాలని చెప్పి అప్పుడు ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లోపల అయితే విజయ్ పాల్ తనకి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టులో అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా అయితే సోమవారం రోజు సుప్రీంకోర్టు ఈ పిటిషన్ అయితే వాదనలు విన్న ధర్మాసనం ఇటు ప్రభుత్వ తరపున వాదనలు అలాగే ఇటు ఎవరైతే విజయ్ పాల్ ఉన్నారో విజయ్ పాల్ తరపున కూడా అడ్వకేట్లు అక్కడ అయితే వాదనలు అయితే విన్న పరిస్థితి అయితే ఉంది. విన్న ధర్మాసనం అనంతరం ఈ పిటిషన్ అయితే తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. దీంతో అయితే మరోసారి విచారణకు రావాలని నిర్ణయం చెప్పి ఎస్పీ దామోదర్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విజయ్ పాల్ అయితే నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో నిన్న ఉదయం 11 గంటలకి ఈ విజయ్ పాల్ అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ముందు హాజరుపైన పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే విజయ్ పాల్ అయితే ఒక రూమ్ లో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి అయితే ఎస్పీ దామోదర్ అట్లాగే ఒంగోలు డిఎస్పీతో పాటు మరికొందరు ఎవరైతే గుంటూరులో గతంలో విజయ్ పాల్ ని విచారించిన బృందం ఎవరైతే వీరందరూ కలిసి కొంత సమాలోచనలు ముందుగానే చేసుకొని విజయ్ పాల్ అయితే విచారించడం సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి విచారించడం స్టార్ట్ చేశారు. దాదాపు 4 గంటలు 3 గంటల పాటు విజయ్ పాల్ ని విచారించినప్పటికీ విజయ్ పాల్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రాలేదు. మొదటి నుంచి ఆయన అయితే ఏమని చెప్తున్నాడు, ఈ కేసుతో నాకు సంబంధం లేదు, నాకేమీ గుర్తులేదు, తెలియదనే సమాధానం మాత్రమే చెప్పారు. దీంతో అరెస్టుకు తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పి పోలీసుల నుంచి అయితే సమాచారం అయితే నిన్న మనకు అందిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే రాత్రి 9 గంటలకు అయితే విజయ్ పాల్ అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ దామోదర్ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి చూసుకుంటే ఎవరైతే ఒంగోలు తాలూకా పోలీస్ ని తరలించి రాత్రంతా విజయ్ పాల్ ని తాలూకా పోలీస్ స్టేషన్ ఉంచారు. అనంతరం అక్కడి నుంచి ఈ రోజు ఉదయం డిమాండ్ రిపోర్ట్ పూర్తి చేసిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి దాదాపు 2 గంటల సమయంలో అయితే విజయ్ పాల్ ఇక్కడి నుంచి గుంటూరులో పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ కోర్టులో రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఒకసారి పూర్తి వివరాలు మనం చూసుకుంటే అయితే 2021లో అప్పట్లో జగన్ మీద కొన్ని అవినీతి వ్యాఖ్యలు చేశారని చెప్పి కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెప్పి రఘురాం కృష్ణరాజుని అయితే అప్పట్లో కేసులు ఫైల్ అయ్యాయి. దాని మీద అయితే అప్పట్లో బలవంతంగా హైదరాబాద్ లో ఉన్న తన ఇంటి నివాసం నుంచి అయితే బలవంతంగా తీసుకొచ్చిన వ్యక్తులు కూడా డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేయకుండా ఏదైతే సిఐడి కార్యాలయం ఉందో అక్కడ నుంచి తనని టార్చర్ చేశారని చెప్పి అయితే జూన్ లో అయితే రఘురాం రెడ్డి గారి ఫిర్యాదు ఉంది. ఈ ఫిర్యాదు మీద అయితే ఇదంతా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రిలీజ్ కి రెడీ విఐపీ వస్తుంది విజిట్ చేయాలి కదా వాడికి మన ఎవరిదా బ్యాగ్ అయింది.